ఏ పండగకైనా మనం ప్రసాదం పులిహోర అయితే తరచుగా చేస్తూ ఉంటాం కదా! ఆ ప్రసాదం పులిహోర పర్ఫెక్ట్‌గా గుమగుమలాడిపోయి స్మెల్ రావడానికి ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని చింతపండు వేసుకొని నానబెట్టుకోండి. హాట్ వాటర్ వేసుకున్నారంటే చింతపండు అనేది ఫాస్ట్‌గా నానిపోతుంది. అలా నానబెట్టుకున్న చింతపండులోంచి చింతపండు గుజ్జు తీసుకొని ఒక పాన్‌లో వేసుకొని పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని చింతపండు గుజ్జు అనేది పాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, తర్వాత ఒక బెల్లం ముక్క కూడా వేసుకొని మిక్స్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. పులిహోరకి రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి. పొడి పొడిగా ఉండే రైస్ కుక్ చేసుకోవడానికి రైస్ ఉడికించుకునే టైంలో నూనె, ఉప్పు వేసి ఉడికించుకోండి. తర్వాత గుమగుమలాడిపోయే వాసన రాడానికి 2 లేయర్స్‌గా రైస్‌ని చేసుకొని మధ్యలో కరివేపాకు పెట్టండి. పులిహోర స్మెల్ అయితే అదిరిపోతుందనమాట. ఇప్పుడు పులిహోర చేసుకోవడానికి ఆ చింతపండు మిశ్రమంని రైస్‌లో కలిపేసుకొని, తర్వాత తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకొని, వేరుశనగ గుళ్ళు వేసుకొని, లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని, కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత లాస్ట్‌లో ఇంగువ, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అది కలిపేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయండి.